ఈరోజు మనం ద్వితీయోపదేశ కాండం ఇస్రాయేల్ చరిత్ర 11వ భాగాన్ని చూస్తున్నాం. దానికంటే అది స్క్రీన్ నేను షేర్ చేయకముందు మొట్టమొదటగా కీర్తనలు 103 7వ వచనం. కీర్తనలు 103 7వ వచనం. కీర్తనలు 103 7వ వచనం. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. దేవుడు మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగేటటువంటి గొప్ప ప్రవక్త. ఆయన వంటి వారు తర్వాత ఎవరు కూడా లేదని ఇదే ద్వితీయోపదేశ కాండంలో రాయబడింది. మోషే దేవుణ్ణి ప్రత్యేకంగా ఆయన అనుభవంలో తెలుసుకున్నటువంటి వ్యక్తి. మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలు, దేవుని బిడ్డలు దేవుని యొక్క కార్యములను మాత్రమే, అద్భుతాలు మాత్రమే చూస్తూ వచ్చారు. కానీ వారు దేవుని పర్సనల్గా మోషేకున్నటువంటి జ్ఞానము, అనుభవ జ్ఞానం వారికి లేదు. కానీ మోషేకు దేవుడు ఆయన మార్గములను తెలియజేశాడు. అంటే దూరముగా ఆయన విధానాలు మోషేకు దేవుడు బోధించాడు. కాబట్టి ఈ ద్వితీయోపదేశ కాండం అనేది తనకు దేవునితో ఉన్నటువంటి ఇంటిమేట్ నాలెడ్జ్ ప్లస్ 40 years ఆఫ్ విల్డర్నెస్ ఎక్స్పీరియన్స్. 40 సంవత్సరాలు ఆయన అరణ్యంలో వారితో పాటు తిరుగులాడుతూ వారి కలిగినటువంటి అనుభవాన్ని బట్టి క్రొత్తగా మనం ఏమనుకుంటామంటే, సాధారణంగా ద్వితీయోపదేశ కాండం అంటే పాత వాటినే మళ్ళీ రిపీట్ చేస్తాడు ఇక్కడ అనుకుంటాం. అది పొరపాటండి. పాత వాటిలో 10 ఆజ్ఞలను చెప్పాడు, కానీ దానికి జోడించి 38 సంవత్సరాలు వాళ్ళ అరణ్యంలో, అంటే ఈ యొక్క ధర్మశాస్త్రము దేవుడు చెప్పిన తర్వాత 2వ సంవత్సరానికి వారు కాదేశు బర్నియాలో కనాన్లోనికి ప్రవేశించాలి. ప్రవేశించకుండా వాళ్ళు తిరుగుబాటు చేసిన తర్వాత అక్కడి నుంచి 38 సంవత్సరాలు దేవునితో వాళ్ళు దేవుని యొక్క కోపానికి గురి అయిపోయి వాళ్ళు తిరుగులాడుతూ వచ్చారు. సో ఆ అనుభవంలో కూడా దేవుడు చూపించినటువంటి సంగతులను దాన్ని బట్టి క్రొత్తగా ద్వితీయోపదేశ కాండాన్ని ప్రసంగించడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా ఏంటంటే, అప్పుడున్నటువంటి ఇశ్రాయేల్ వారిలో పాత తరం వాళ్ళు మొత్తం కూడా అందరూ కూడా చనిపోయారు. ఆ వచనాన్ని చూస్తాం మనం ఇప్పుడు. ఇక మిగిలిన ఈ కొత్త తరం ఎదుట ఈయన నిలబడి మాట్లాడుతున్నాడు, ఇక ప్రసంగం చేస్తాడు. ఇప్పుడు ఎవరు? ఈ యొక్క ద్వితీయోపదేశ కాండంలో మోషే యొక్క ప్రసంగం. కానీ కొత్త తరం, అరణ్యములో పుట్టినటువంటి పిల్లలు, లేక అప్పటికే 20 సంవత్సరాలు ఆరంభించినప్పుడు 20 సంవత్సరాల లోపం ఉన్నటువంటి వాళ్ళందరూ పెరిగారు. కాబట్టి వారి యొక్క ఏజ్ బిట్వీన్ 20 and 60 years ఆఫ్ ఏజ్ ఉంటుంది, ఎవరైతే యుద్ధ వీరులుగా లెక్క పెట్టినారో వాళ్ళు. కాబట్టి అక్కడికి పోకముందు ఈ యొక్క నంబరింగ్ సంగతి ఒకసారి చూస్తాం. పోయినసారి చెప్పాను నేను, ఈ వీరి యొక్క జనసంఖ్యను చేసినప్పుడు ఎలా జరిగిందని. వాళ్ళు ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు నిర్గమ 12:34లో 6 లక్షల మంది పురుషులు 20 సంవత్సరాలకు పైబడిన వారు ఉన్నారని ఇక్కడ వాక్యం రాయబడింది. 12 నెలల తర్వాత, 1 సంవత్సరానికి దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం సిద్ధమైంది. దేవుని యొక్క మహిమ ఆ గుడారంలో ప్రవేశించింది. 13 నెలలకు సీనాయి కొండ వద్ద వాళ్ళను సంఖ్యను లెక్కించమన్నాడు ప్రభు మళ్ళీ. అప్పుడు 6,03,550 మంది ఉన్నారు. ఈ 13 నెలల్లో 6,03,550 ఈ లెక్క చేయటానికి ముందు 3,000 మంది ఆ బంగారు దూడ సందర్భంలో చనిపోయారు. సో వాళ్ళు కాకుండా
మరి 6,03,550 అంటే ఇక్కడ ఉన్న 6 lakhs కంటే కూడా 3,000 మంది చనిపోయారు. 3,550 అంటే 6,550 మంది 11 నెలల్లో 6,550 మరి ప్రజలు పెరిగారు. అంతేకాకుండా లేవీలను లెక్క పెట్టలేదు. ఈ 6 లక్షల్లో లేవీలు ఉన్నారు, కానీ లేవీల్ని వాళ్ళు కలపలేదు అప్పుడు. అంటే ఈ 22,000 వీళ్ళు సపరేట్గా ఉన్నట్టుగా చూస్తాం ఇక్కడ. సో ఈ 2 సంవత్సరాల కాలంలో సంఖ్యాకాండం 14లో కాదేష్ బర్నియాలో దేవుని యొక్క వాగ్దాన దేశాన్ని తృణీకరించారు. ఆ సంఘటన డీటెయిల్గా మనం చూసాం. ఇక ఇప్పుడు 40 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో సంఖ్యాకాండం 26, 51, 64, 65 ఈ వచనాలు ఈ రెఫరెన్సెస్ చూస్తాం మనం. సంఖ్యాకాండం నంబర్స్ చాప్టర్ 26 వర్స్ 51. ఇశ్రాయేలీయులలో లెక్కింపబడిన మీరు 6,17,730 మంది. ఓకే, తర్వాత 64, 65. మోషే అహరోనులు సీనాయి అరణ్యములో ఇశ్రాయేలీయుల సంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడిన వారిలో ఒక్కడైనను వీరిలో ఉండలేదు. ఏలయనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోవుదురని యెహోవా వారిని గూర్చి సెలవిచ్చారు. యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అంటే ఇక్కడ ఏంటంటే సీనాయి అరణ్యం దగ్గర 13 నెలలకు లెక్క చేసినప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ 6,3,550 మంది ఎవ్వరూ లేరు ఇక్కడ, ఎక్సెప్ట్ ఇద్దరు, కాలేబు మరి యెహోషువ తప్ప. మళ్ళీ తర్వాత ద్వితీయోపదేశ కాండం 2:14, డియోట్రానమీ చాప్టర్ 2 14 and 15. మనము కాదేషు బర్నియాలో నుండి బయలుదేరి జెరెదు ఏరుదాటు వరకు, అనగా యెహోవా వారిని గురించి ప్రమాణము చేసినట్లు సైనికులైన మనుష్యుల తరము వారందరూ సేనలో నుండకుండా నశించు వరకు మనము నడిచిన కాలము 38 సంవత్సరములు. అంటే కాదేష్ బర్నియా తర్వాత వీళ్ళు 38 సంవత్సరాలు నడిచారు. మళ్ళీ తర్వాత యెహోషువ 5వ అధ్యాయం 6వ వచనం, జాషువా చాప్టర్ 5 verse 6. యెహోవా మనకు ఏ దేశమును ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణము చేసెనో, పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపింపనని యెహోవా ప్రమాణము చేసి ఉండెను గనుక ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు అరణ్యములు సంచరించుచూ వచ్చిరి. అంటే వాళ్ళకి 40 వాళ్ళు అందరూ చనిపోయే వరకు ప్రభు వెయిట్ చేశాడు, కానీ ముందే చెప్పాడు కాబట్టి 40 ఏళ్ళు మీరు తిరుగుతారని. 7వ వచనంలో ఆయన వారికి ప్రతిగా పుట్టిన వారి కుమారులు సున్నతి పొంది ఉండలేదు కనుక, అఫ్ కోర్స్ అక్కడ జాషువాలో యెహోషువ గ్రంథంలో వాళ్ళు ఆ టైంలో వాళ్ళు సున్నతి వాళ్ళు చేయబడ్డారు. ఆ మధ్య కాలంలో పుట్టిన వాళ్ళందరికీ సున్నతి చేయబడలేదు. సో ఇట్లా మనం చూస్తే కనుక 40 సంవత్సరాలు పూర్తయింది. అంటే కాదేష్ బర్నియా నుండి 38 ఏళ్ళు, తర్వాత 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఇప్పుడు మోషే కొత్త తరం వారితోని మరి మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి చూడండి, ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 4, 5 వచనాలు. డియోట్రానమీ చాప్టర్ 1 verse 4 and 5. 40వ సంవత్సరములో 11వ నెల మొదటి తేదీని మోషే ఇశ్రాయేలీయులకు బోధించుటకై యెహోవా తనకు ఆజ్ఞాపించినదంతయు వారితో చెప్పాను. యోర్దాను యువతలనున్న మోయాబు దేశమున మోషే ఈ ధర్మశాస్త్రమును ప్రకటింప మొదలుపెట్టి ఇట్లానే. సో అక్కడ అంటే మోషే ధర్మశాస్త్రాన్ని గురించి ఇప్పుడు కొత్త తరం వాళ్ళతో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇక్కడ. సో ఇక్కడ ఏం చూస్తామంటే 1 నుంచి 3 అధ్యాయాల్లో మోషే నిలబడి ఇశ్రాయేలీయుల గత 40 సంవత్సరాల్లో వారి యొక్క చరిత్ర యొక్క పునర్విమర్శన చేస్తూ వచ్చాడు. అక్కడ ముఖ్యంగా అతను ఏం చెప్పాడంటే, ఎడతెగని దేవుని ప్రేమ కృప వారి పట్ల చూపబడినప్పటికీ ఇశ్రాయేలు వారు ఎంత తిరుగుబాటు చేస్తూ వచ్చారో ఈ 3 అధ్యాయాల్లో ఉంది. పాపం చేసిన వారిని దేవుడు తీర్పు తీరుస్తూ శిక్షిస్తూ న్యాయాన్ని నెరవేరుస్తూ వచ్చాడు. కానీ నిబంధన చేసిన దేవుడు వారి పూర్తిగా వదిలిపెట్టలేదు. సో ఇది ఇంపార్టెంట్. ఈ 3 అధ్యాయాలు ఏం చెప్పాడంటే, మీరు
దేవుడు ఎంత కృప చూపించినా కానీ మీరు ఎలాగ చేస్తూ వచ్చారో వారి యొక్క చరిత్ర అంతా కూడా ఇక్కడ వివరిస్తూ వచ్చాడు. నోవా కాలమును ముందు అంటే ఆదామును సృష్టించిన తర్వాత 1556 సంవత్సరాలు అప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పాపము చేసిన దాన్ని బట్టి మరి వారందరూ కూడా 1556 సంవత్సరాలు ఇక్కడ రాసుకున్నాను నేను, ఆదామును సృష్టించిన తర్వాత. అప్పుడు మొత్తము ప్రపంచాన్నంతా కూడా సర్వనాశనం చేశాడు. కేవలము నోవా అతని కుటుంబాన్ని శేషంగా మరి కాపాడాడు. ఇక్కడ ఇశ్రాయేలు వారు పాపం చేస్తే ఇప్పుడేం చేశాడంటే, నోవా తర్వాత ఆయన చేసినటువంటి వాగ్దానం ఏంటంటే, ఇలాగా నీళ్ల ద్వారా అంటే మళ్ళీ జలప్రళయం ద్వారా నేను ప్రపంచాన్ని ఎప్పుడు ఇట్లాగా సర్వనాశనం చేయను అన్నాడు. కానీ తర్వాత దేవుడు పాటించినటువంటి నియమం ఏంటంటే, మరి లోకంలో ఉన్నటువంటి మనుషులతోని మాట్లాడుతూనే, అవకాశాలు ఇస్తూనే, ఎవరైతే పాపం చేస్తూ వచ్చారో వారిని మాత్రం ఆయన వాళ్ళకి శిక్ష వేస్తూ వచ్చాడు. శిక్ష ద్వారా న్యాయం నెరవేరుస్తూ వచ్చాడు. సో అదే పద్ధతి ఇక్కడ కూడా వాడబడింది. ఇశ్రాయేలు ప్రజల మధ్య కూడా తిరుగుబాటు చేస్తూ వచ్చినటువంటి ఎవరెవరైతే చేస్తూ వచ్చారో వారందరూ చనిపోతూ వచ్చారు. అంటే అందుకోసమే మనము ఈ 40 సంవత్సరాలు అయ్యే వరకల్లా 6,03,550 మంది మరణించినట్టుగా మనం చూస్తాం ఇక్కడ. తర్వాత 4 నుంచి 11 అధ్యాయాల్లో మోషే వారిని మరి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు. ఏమన్నాడంటే, అయ్యా మరి చరిత్ర 40 సంవత్సరాల చరిత్ర మీరు చూశారు, అదే నేను వివరిస్తూ వచ్చాను. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే దేవునికి చాలా నమ్మకంగా ఉండాలని. అందులో ఈ 6వ అధ్యాయం 4, 5, 2 వచనాలు క్షమ అంటారు వీళ్ళు, ఇది బైబిల్లో. సో ట్రూ మోటివ్ ఫర్ ఒబీడియన్స్ అంటే దేవుని ఎడల నిజమైనటువంటి విధేయతకు ఉండేటటువంటి ప్రేమ ఇలాగ ఉండాలి అని చెప్పాడు. అవి 2 వచనాలు చదువుదాం మనం. చూడండి, 6వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 6, 4, 5. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉంచుకొనవలెను. సో అంటే దేవుడు ఎంతగా అంటే ఎంత జాగ్రత్తగా ఇది మరీ జాగ్రత్తగా వీళ్ళు పాటించాలని, ఇది శ్రేష్టమైనటువంటి మాట. ఇది ఎప్పుడు వాళ్ళ యొక్క ఆరాధన సమయంలో తప్పనిసరిగా వాళ్ళు ఇది చదువుకునేటటువంటి మాట, క్షమ అంటారు. సో తర్వాత 4, 11 అధ్యాయాల్లో ఇంకొక విషయం ఏంటంటే, ధర్మశాస్త్రం విధేయులైనట ద్వారా ఇశ్రాయేలు వారు ప్రపంచానికంతా కూడా జ్ఞాన విషయంలోనూ దేవుని న్యాయ విషయంలోనూ ఎంతో ప్రత్యేకమైన వారుగా ఉంటారని ఈ అధ్యాయాలు చెప్పాడు. అంటే అసలు ఈ ఇశ్రాయేలు వారు ఏదైతే వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళు పాటించే ధర్మశాస్త్రాన్ని బట్టి ప్రపంచానికి అంతా కూడా వీళ్ళ జ్ఞానం ఎంత గొప్పది, వీరు దేవుని యొక్క న్యాయం ఎంత గొప్పదని ప్రత్యేకంగా ఆ చుట్టూన్న దేశాల్లో కూడా వారిని బట్టి ప్రకటించబడుతూ వచ్చేది. భక్తి అంటే దేవుని పట్ల ప్రేమ కలిగి ఉండాలి, దానితో పాటు ఆయన వాక్యంను వెంబడించడానికి తీర్మానం చేయాలి. ఎమోషనల్ లవ్ అంటే ఎమోషన్ అంటే ప్రేమ అనేటటువంటి ఒక ఎమోషను, బట్ ప్రభువును నేను వెంబడిస్తాననేటటువంటి డిసిషన్ తీసుకోవటమే డివోషన్ అంటారు. డివోషన్ యొక్క డెఫినేషన్ ఏంటంటే ప్రేమ ప్లస్ వాక్యంను వెంబడిస్తానంటే. భక్తి యొక్క అర్థం ఏంటంటే, అందుకే యెహోవా ఎడల భయభక్తులు కలిగి ఉండాలంటాడు. భయము ప్లస్ భక్తి. భక్తి అంటే కేవలం మనము మీటింగ్లకు అటెండ్ చేసి తర్వాత కూడికల్లో ప్రార్థన చేయటం ఇది కాదండి. ఆయన దేవుని ప్రేమించాలి, అదే దానితో పాటు ఆయన మార్గమును అనగా ఆయన వాక్యమును వెంబడిస్తాననే తీర్మానం మనం చేసుకోవాలి. 12వ అధ్యాయం నుండి 16 మొదటి భాగం వరకు చూస్తే గనక ధర్మశాస్త్రం యొక్క వివరణ ఇస్తూ వచ్చాడు. వారికి ఒకే దేవుడు, ఒకే దేవాలయము, తర్వాత వారి యొక్క పేదల విషయం కూడా ప్రత్యేకంగా ఇక్కడ ప్రస్తావించబడినది. కాబట్టి మనము ఈ విషయాన్ని చూద్దామండి. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 4
4 నుంచి 6 వరకు. నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశములో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్నటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల నీలో బీదలు ఉండనే ఉండరు. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. ఇప్పుడు కూడా అంతే. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన ఆజ్ఞలు గనక పాటిస్తే గనక అతను అప్పు చేయకుండా బ్రతకగలిగినటువంటి మరి నీతిమంతుల యొక్క జీవితాన్ని మనం తప్పకుండా చేయగలం. ఒకవేళ అలా లేదు అనంటే మనం ఎక్కడో దేవుని వెంబడించడంలో పొరపాటు జరిగి ఉండాలి. లేకపోతే గనక మనం రక్షణ పొందకముందే అప్పులు చాలా చేసి ఉండాలి. తర్వాత మన సొంత జ్ఞానంతో అనేకమైనటువంటివి లేనిపోనివన్నీ కలుపుకొని వాటిని సంపాదించుకోవడానికి అప్పులు చేసి అప్పుల పాలైనటువంటి విశ్వాసులు చాలా మంది ఉంటారు. రెండవ విషయం ఏంటంటే అప్పు తీసుకున్న తర్వాత అప్పు ఇవ్వకపోవటం వల్ల దానివల్ల ఇంకా వారికి అధిక నష్టం సంభవిస్తుంది. కాబట్టి నిజముగా ప్రభువుని గనుక తెలుసుకొని ఆయన మాట ప్రకారంగా యెహోవా మాటను జాగ్రత్తగా విన్నెడల యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి ఆజ్ఞలను గనక మనం జాగ్రత్తగా అనుసరిస్తే ఇప్పటి తరంలో కూడా మీరు బీదగా ఉండే అవకాశమే లేదు. మీరు ఎందుకంటే ఆయన ఆశీర్వాదం అప్పుడు ఉంది, ఇప్పుడు కూడా ఉంది. కాబట్టి నీవు వేరే వాళ్ళకు అప్పిస్తావు కానీ నువ్వు అప్పు చేయవు అన్నాడు. ఇది మనకు కూడా వర్తిస్తుంది. కాకపోతే ఏంటంటే కండిషన్ మనం ఫాలో అవ్వాలి. కేవలం మనము పేదవాళ్ళుగా ఉంటే అయ్యో దేవుడు నన్ను మరి అట్లా చెప్పాడనంటే ఆ కండిషన్ కూడా మనం ఫాలో అవ్వాలి. అప్పుడే దాని యొక్క అర్థం వస్తుంది. 15వ అధ్యాయం 11వ వచనం. బీదలు దేశంలో ఉండక మానరు, అందుచేత నేను నీ దేశములో ఉన్న నీ సహోదరులకు దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. చూడండి అక్కడ ఏమన్నాడంటే బీదలు దేశంలో ఉండక మానరు అంటే మీరు కనుక ఇలా జాగ్రత్తగా ఉంటే మీలో బీదలు ఉండరు. కానీ అలా ఉండరు కాబట్టి బీదలు దేశంలో ఉండక మానరు కనుక అటువంటి బీదలకు మరి ముఖ్యంగా నీ సహోదరులకు దేశంలో ఉన్న నీ సహోదరులకు దీనులకును జ్ఞాపకం చేసుకొని అవశ్యంగా నీ చెయ్యి చాపవలను. దానికి ఏం చెప్పాడంటే 26వ అధ్యాయం 12వ వచనం చూడండి. 26:12. 10వ భాగమిచ్చు సంవత్సరమున అనగా 3వ సంవత్సరమున నీ వచ్చుబడిలో 10వ వంతును చెల్లించి అది లేవీయులకును పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్రకును ఇయ్యవలెను. వారు నీ గ్రామములలో తిని తృప్తి పొందిన తరువాత నీవు నీ దేవుడైన ఇప్పుడు తలంపు ఏంటంటే వీళ్ళు ప్రతి సంవత్సరం వారికి వచ్చేటటువంటి సంపాదనలో వారికి వచ్చేటటువంటి వచ్చుబడిలో నుండి 10% అనేది వాళ్ళు లేవీలకు ఇవ్వాలి. ఎవ్రీ ఇయర్ 10% లేవీలకు ఇవ్వాలి. ఆ లేవీలకు ఇవ్వడం మర్చిపోకూడదు. అదే ఆ లేవీలు ఏం చేయాలంటే లేవీలు వాళ్ళకు వచ్చినటువంటి ఆదాయంలో నుంచి దశమ భాగము దాని 10వ వంతు యాజకులుగా ఉన్నటువంటి అహరోను సంతతికి ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఏమంటాడంటే 3 సంవత్సరాలకు ఒకసారి ఎక్స్ట్రా 10%. ఇది ఆ లేవీలకు ఇచ్చే 10% కాదు, ఇది ఎక్స్ట్రా 10%. ఎవ్రీ ఇయర్ 10% పోతూనే ఇక్కడ ఎక్స్ట్రా 10% 3 సంవత్సరాలకు ఒకసారి పేదవారికి కేటాయించారు. ఇటువంటి ధర్మాన్ని పాటించినప్పుడు ప్రపంచంలో ఎక్కడ కూడా కనబడరు మీకు. యాక్చువల్లీ 10% వాళ్ళు లేవీలకు ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళకి స్వాస్థ్యం ఇవ్వలేదు, వాళ్ళు దేవుని పని చేస్తున్నారు. ఆ లేవీలు 10% వాళ్ళకు వచ్చిన దాంట్లోంచి మళ్ళీ 10వ వంతు అహరోను యాజకులకు ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వాలి. కానీ అలా అంత మాత్రమే కాకుండా ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి
10% వీళ్ళకి ఇవ్వాలి. ఎంత బ్యూటిఫుల్ ధర్మశాస్త్రమో ఇది ఇశ్రాయేలే కదా. అందుకోసమే అప్పుడున్నటువంటి ఆ చుట్టూ ఉన్నటువంటి దేశాలందరికంటే కూడా చాలా ప్రశస్తమైనటువంటి ధర్మశాస్త్రం. తర్వాత ఇదే అధ్యాయాల్లో 12-16లో ఉన్నటువంటిది ముఖ్యమైన విషయం ఏంటంటే, వారికి ఒకే దేవుడు, వారి ఒకే దేవాలయం. వారు దేవునికి ప్రపంచమంతట్లో కూడా ఆరాధించుటకు కేవలం ఒక్క దేవాలయం మాత్రమే. అంటే ఈ యొక్క ధర్మశాస్త్రం ఇవ్వబడిన తర్వాత ఇప్పుడే మనకేం కనబడుతుందంటే, ఇక్కడ ప్రత్యక్ష గుడారం ఉంది. తర్వాత సొలొమోను కాలంలో వచ్చే వరకల్లా దేవాలయం కట్టారు. కనుక దేవుడు అంతకుముందు ఏమిటంటే, వీరు అక్కడక్కడ బలులు అర్పిస్తూ వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమన్నాడంటే, బలులు అర్పించాలంటే నువ్వు ప్రత్యక్ష గుడారం దగ్గర తీసుకురావాలి. అప్పుడు సొలొమోను దేవాలయం కట్టిన తర్వాత దేవాలయానికి తీసుకురావాలి అన్నాడు. అంటే అక్కడక్కడ మీ ఇష్టం వచ్చినట్లు ఆ కొండలలో, గుట్టలలో, ఎక్కడ మీ ఇంటి దగ్గరనో ఎక్కడో బలులు అర్పించడానికి వీలు లేదన్నాడు. అంటే అందరూ కూడా ఆ యొక్క ఆలయము యొక్క ఆవరణంలోకి వచ్చిన తర్వాత అది దేవుని పట్ల అర్పిస్తున్నటువంటి అర్పణం కింద అది లెక్క కట్టబడుతుంది. కనుక ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇశ్రాయేలీయులకు ప్రపంచం అంతట్లో కూడా ఒకే ఒక్క దేవాలయం. తర్వాత ఇప్పుడు వారు ప్రపంచంలో అనేక దేశాల్లో వాళ్ళు విస్తరించారు అనుకోండి. ఇప్పుడు ఇక్కడ మెల్బోర్న్లో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, అలాగే అమెరికాలో ఉన్నారు, కెనడాలో ఉన్నారు, అనేక చోట్ల ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళు సంవత్సరానికి కనీసం ఒక్కసారి కానీ 3 సార్లు వాళ్ళు దేవాలయానికి కనబడాల్సిన పరిస్థితి, వెళ్ళాల్సినటువంటి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి మరి ఆజ్ఞ ఇవ్వబడింది. కనుక దేవాలయం వాళ్ళకి ఒకటి అని ఈ విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ మళ్ళీ తర్వాత నెక్స్ట్ 16 సెకండ్ పార్ట్ నుంచి 18వ అధ్యాయంలో ఇశ్రాయేలు నాయకులు అనగా వాళ్ళ నాయకులు ఎవరంటే పెద్దలు, యాజకులు, రాజులు. వీరందరూ కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని లోబడి ఉండాల్సిందే. దేవుని ధర్మశాస్త్రము, తర్వాత ప్రవక్తలు కూడా. ఆల్ ఇజ్రాయెల్ లీడర్స్ వర్ సబార్డినేట్ టు ద లా అండ్ ద ప్రాఫిట్స్. 19-26వ అధ్యాయాలకు చూస్తే గనక వారి సివిల్ లాస్, సోషల్ జస్టిస్, మ్యారేజ్, ఫ్యామిలీ అండ్ బిజినెస్ లాస్, పౌర వ్యవహారాల విధులు, సామాజిక న్యాయశాస్త్రం, వివాహములు, కుటుంబము మరియు వ్యాపార వ్యవహార న్యాయములన్నీ కూడా ఇక్కడ వివరించబడుతూ ఉండేవి. మరి తర్వాత ముఖ్యంగా విధవరాల పట్ల, అనాథలు మరియు పరదేశుల పట్ల అనుసరించాల్సినటువంటి న్యాయము ఈ యొక్క భాగంలో ఉంది. ఈ ధర్మశాస్త్రము చదివేటప్పుడు ఇది సీనాయి కొండ యొద్ద ఉన్న పురాతన ఇశ్రాయేలు వారికి ఇవ్వబడిన ఆ యొక్క ధర్మశాస్త్రమును మనం ఏం చేయాలంటే, మనం ఒకవేళ అర్థం చేసుకోవాలంటే, ఆ ప్రాంతంలో చుట్టూ ఉన్నటువంటి దేశాలని పోలిస్తే గనక ఇది ఎంత ఉన్నతమైనటువంటి న్యాయ విధిలో అర్థమవుతుంది. అప్పటి వరకు ఎవరికి తెలియనటువంటి న్యాయశాస్త్రాన్ని దేవుడు వీరి ద్వారా మరి బయలుపరుస్తూ వచ్చాడు. అయితే 27-30 అధ్యాయాల్లో ఇశ్రాయేలు దేశమునకు ఆశీర్వాదములు అండ్ శాపవచనములు, ఇది మనకు నిర్గమకాండంలో కూడా కనబడింది. కానీ ఇప్పుడు రెండవ తరం, మొదటి తరం అంతా వెళ్ళిపోయారు కాబట్టి మళ్ళీ తర్వాత ఇప్పుడు ఏం చేశాడంటే, రెండవ తరం వారితో కూడా మరి అలాంటి ఆశీర్వాదాలు ఆ విషయాన్ని మరి ప్రకటిస్తూ వచ్చాడు. కనుక షార్ట్ గా కొంత మాత్రం చదువుదాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 11-16 వచనాలు. 11. ఆ దినమందు మోషే ప్రజలకు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోర్దాను దాటిన తరువాత షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, యోసేపు, బెన్యామీను గోత్రముల వారు ప్రజలను గూర్చి దీవెన వచనములను పలుకుటకై గెరిజీము కొండ మీద నిలువవలెను. రూబేను, గాదు, ఆషేరు, జెబులూను, దాను, నఫ్తాలి గోత్రముల వారు శాపవచనములను పలుకుటకై ఏ బాలు కొండ మీద నిలువవలెను. అప్పుడు లేవీయులు యెహోవాకు హేయముగా
శిల్పి చేతిలో మలిచిన విగ్రహమునే గాని పూత విగ్రహమునే గాని చేసి చాటున ఉంచువాడు శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇస్రాయేలు ఇస్రాయేలీయులందరితోనూ చెప్పగా ఆమేన్ అనవలెను. తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. వీళ్ళు ఏమిటంటే 2 కొండల పైన ఒక 6 గోత్రాల వాళ్ళని, అటువైపు 6 గోత్రాల వారిని నిలబెట్టాడు అక్కడ. గెరిజీము కొండ మీద ఒక 6 మంది ఉన్నారు. మరి అట్లాగే ఏబాలు కొండ మీద ఉన్న వాళ్ళు 6 గోత్రాల వాళ్ళు ఉన్నారు. అయితే లేవీలో ఈ యొక్క మాటలు చదువుతూ ఉంటే, ఈ శాపవచనాలు చెబుతూ ఉంటే గనక, మరి శాపవచనాలు ఆమేనని చెప్పవలసినటువంటి రూబేను, గాదు, ఆషేరు, జబూలూను వీళ్ళంతా ఏబాలు కొండ మీద నిలబడ్డారే, వాళ్ళు ఆమేన్ అని చెప్పాల. ఇలాగా ఈ మొత్తం చూస్తే గనక అది మనకు 26వ వచనం దాకా మనకు కొనసాగుతుంది. మరి అట్లాగే ఆశీర్వాద వచనాల గురించి మాట్లాడినప్పుడు కూడా ఆమేన్ అని చెప్పవలసినటువంటి వాళ్ళు మరి ఆ పక్కన ఆ కొండ దీవెనలు పలుకడానికి గెరిజీమి కొండ మీద ఉన్నారు. అందులో కూడా 28వ అధ్యాయం 1వ వచనం చూడండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునేడులా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. సో దీవెనలన్నీ లిస్టు చాలా పెద్దగా ఉంది. దాంట్లో ఒక అంశం చూస్తాం. 14వ వచనం. అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు విని వాటిని అనుసరించి గైకొన్నెడల యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు. నీవు పైబాడుగా ఉందువు గాని క్రిందివాడుగా ఉండవు. కనుక ఈ యొక్క విషయం కూడా అక్షరాల ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నా మాట విని నా ఆజ్ఞలను పాటిస్తే గనక మనల్ని కూడా ఎప్పుడు కూడా తలగానే ఉంచుతాడు, తోకగా ఉంచం మనము. అయితే మనకి ఇవ్వబడినటువంటి పనిని ఏదైనా మనం నమ్మకంగా నెరవేరుస్తూ ప్రభువుని నమ్మకంగా వెంబడిస్తూ ఉంటే గనక తప్పనిసరిగా ఇవన్నీ కూడా, అంటే ముఖ్యంగా ఈ యొక్క అంశం మనకు వర్తిస్తుంది. దీంట్లో చాలా సంగతులు, అంటే లోక సంబంధమైనటువంటి ఆస్తుల గురించి వాటి విషయమేమో వాళ్ళకి భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలుగా చూస్తాం మనం. మనకు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అనుగ్రహించబడ్డాయి. ఇక